హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సాయంత్రం ప్రతిరోజు ఇంతే ఉంటుంది మాకు. వచ్చినప్పటి నుండి కాసేపు వీటితో టైం స్పెండ్ చేస్తే గానీ ఇంకప్పుడు లోపలికి వెళ్ళాం. మేము వెళ్ళింది ఒక 2 అవర్స్ ముందే, కానీ వచ్చాక వాడు ఏదో 2 సంవత్సరాల తర్వాత వచ్చారు మీరు అన్నట్టు చేస్తాడు. ఆ ఎగ్జైట్మెంట్ చూస్తున్నారు కదా ఎలా దూకుతున్నాడో, వాడికి అంతే ఉంటుంది మేము వచ్చామంటే హ్యాపీగా. ఆ హ్యాపీనెస్ లో వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. నా కాలు తొక్కి పడేసాడు, గోరులతో గీరేసాడు. ఇంకా కంట్రోల్ చేద్దామని చెప్పి గట్టిగా పట్టుకున్నాను. ప్రతిరోజు వచ్చేటప్పుడు వాడి కోసం బిస్కెట్స్ తీసుకొని వస్తాము. ఇంకా అవి తీసుకొచ్చి పెట్టేదాకా ఊరుకోడనమాట. అందుకే కాసేపు వాడు అలా కూల్ అయ్యాక పెట్టొచ్చులే అని చెప్పి ఇంకా వాడికి ఏదో డైవర్ట్ చేద్దామని కాళ్ళు ఒత్తుతున్నట్టు అలా చేస్తున్నాను. వాడికి అలా ఇష్టం కాళ్ళు ఒత్తుతుంటే. అప్పుడప్పుడు వీడు చేసే పనులు చూసి ఏదో జన్మలో మా ముగ్గురికి ఒక మంచి బాండ్ ఉండుంటది. అందుకే మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాడు మాతో వీడు. మార్నింగ్ నుండి ఎంత హడావుడిగా ఉండి ఎంత స్ట్రెస్ ఉన్నా బయటకు వెళ్ళి ఎంత తిరిగి వచ్చినా గానీ సాయంత్రం అయ్యిందంటే మాక్సిమం మేము ఇంతే టైం స్పెండ్ చేస్తాము. కొంచెం ఫ్రీ అవుతాం, రిలీఫ్ అయిపోతాం వీడితో ఆడుకుంటే. కాసేపు ఇంట్లో పనులు కంప్లీట్ అయినా అవ్వకపోయినా ఫస్ట్ నేనైతే రెడీ అవుతాను, ఫేస్ వాష్ అది చేసుకొని. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను మార్నింగ్ 9 కల్లా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయి నీట్ గా రెడీ అయిపోయి మా ఇంట్లో పూజ చేసుకొని కూడా కంప్లీట్ చేసుకొని ఉండేదాన్ని. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే రొటీన్ తీసుకొద్దాం అనుకుంటున్నా. ఆ టైంలో అంటే మా నాన్నమ్మ ఉండి అన్ని చేసేది. ఆడపిల్లలు ఈ టైం కల్లా పని చేసుకోవాలి, నీట్ గా రెడీ అయి ఉండాలి, ఎలా పడితే అలా ఉండకూడదు అని చెప్పి తిడతా ఉండేది. నాకు అవన్నీ మర్చిపోయినా గానీ గుర్తు చేయడానికి మా హస్బెండ్ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ గురించి కూడా చెప్తా ఉంటాడు. మా నాన్నమ్మ ఉండుంటే అసలు నీ రొటీన్ ఇలా కూడా ఉండేది కాదు అని చెప్పి. అందుకే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఎందుకు, మనం అదే రొటీన్ కి ఫాలో అయిపోతే బాగుంటది కదా అని చెప్పి నాకు ఆ థాట్ వచ్చింది. మా హస్బెండ్ కి కూడా అంతే ఇష్టము. అందుకే మా హస్బెండ్ చెప్పిన దాని ప్రకారం ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో అంటే 2 రోజుల్లోనే మా హస్బెండ్ బర్త్డే కూడా రాబోతుంది. మొన్ననే చేసినట్టుంది మా హస్బెండ్ బర్త్డే. ఎందుకంటే షార్ట్స్ లో కూడా చూపించాను అప్పుడు మా హస్బెండ్ బర్త్డే ఈ రోజు అని. అంతగా సెలబ్రేట్ చేసుకోవటం నచ్చదు, తనకి ఫేవరెట్ ఫుడ్ వండి పంపిస్తున్నా అని చెప్పి షార్ట్ మొన్నే పోస్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అప్పుడే 1 ఇయర్ ఎలా తిరిగి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. టైం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, డేస్ త్వరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అలానే ఏజ్ కూడా అంతే అయిపోతుంది. మన ఏజ్ ఏముంది, ఎక్కువ కాలం బతుకుతాం కాబట్టి అంత డిఫరెన్స్ ఏమనిపించదు. కానీ వీడికి కూడా 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి ఈ ఇయర్ లో, ఇంకో 3-4 మంత్స్ లో. కానీ సింబాగాడికి అంత ఏజ్ ఉండదు కదా, అదే గుర్తొస్తా ఉంటది వీడికి త్వరగా అవ్వకూడదు ఏజ్ అని చెప్పి. అందుకే వాడికి ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ హెల్త్ విషయంలో అస్సలు లేట్ చేయము. వాడికి ఏదోటి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవటము, మెడిసిన్స్ తెచ్చేయటమో చెక్ చేస్తూ ఉంటాం. ప్రతిసారి బాడీ కూడా చెక్ చేస్తూ ఉంటాం వాడికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా అని చెప్పి. వీడంటే మాకు అంత ఇష్టము. వీడు వచ్చినప్పటి నుండి ప్రతిదీ చేంజ్ అయిపోయింది మా లైఫ్ లో. చాలానే నేర్చుకున్నాం. వీడు వచ్చాక ఇంకా ఎక్కువ నేర్చుకున్నాము. ఏమున్నా లేకపోయినా వీడు ఉంటే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే మా దగ్గర ఏమీ లేని టైంలో కూడా వీడు మాతో ఉండి హ్యాపీగా ఉన్నాడు. బయట ఉన్న డాగ్స్ కి ఒక్క పూట అన్నం పెడితేనే చాలా ప్రేమ చూపిస్తాయి మనల్ని చూసి గుర్తుపట్టి. అలాంటిది ఇంట్లో ఉన్న డాగ్స్ మనల్ని ఇంకెంత ఇష్టపడతాయో. కొంచెం ప్రేమ చూపిస్తే చాలు, అసలు లైఫ్ లాంగ్ మనల్ని వదిలిపెట్టవు. అంత బాగుంటాయి పెట్స్ మనతో. నాకు వీడిని తెచ్చుకున్నాకే అర్థమైంది. తెచ్చుకొని కూడా చాలా మంచి పని చేశాను సింబాగాడిని మాత్రం. మన దగ్గర నుండి ఏం ఆశించకుండా ఒక చిన్న ప్రేమ దొరికితే చాలా అనుకుంటాయి కదా, అది మన పెట్స్ మాత్రమే. అవి ఉంటే చాలు, ఇంకా లైఫ్ లో ఇంకేం అక్కర్లేదు. ఈ వీడియో చూసి కొంతమంది కమెంట్స్ పెడతారు, మీకు ఇంకా పిల్లలు అక్కర్లేదు అనుకుంటా, సింబాతోనే సరిపోతుందేమో మీకు అని చెప్పి. మాకు పిల్లలు కావాలి, సింబాగాడు అంతే ఇంపార్టెంట్ మాకు. టీ పెట్టుకొని వచ్చాను. ఇంకిద్దరం టీ తాగుతా ఉంటే సగం బిస్కెట్స్ మా సింబాగాడు వేసేస్తాడు మధ్యలో. ఇంకా మేము అలా 2 నుంచుకొని తినేసి ఇంకా కాస్త సాటిస్ఫై అవుతాం తిన్నాంలే అని. ఎందుకంటే వాడు అసలు మాకు వదిలిపెట్టాడు కొంచెం కూడా. ఏదైనా కానీ 2 days లో ఈ బర్త్డే బాయ్ కి ఏం సర్ప్రైజ్ ఇవ్వాలా అనుకుంటున్నా, కానీ మా హస్బెండ్ కి సర్ప్రైజ్ అస్సలు నచ్చదు. తిన ముందు మాత్రం అసలు సర్ప్రైజ్లు కూడా ఏం ఇవ్వలేను, కనిపెట్టేస్తాడు ఊరికనే. కనిపెట్టడం కన్నా విసిగిస్తా ఉంటాడు, ఏం చేస్తున్నావు చెప్పు అని. దానికి బదులు మనం చెప్పేయటం బెస్ట్, సర్ప్రైజ్ దాచిపెట్టే కన్నా అనిపిస్తుంది. ఏం చేసాం బర్త్డే రోజు అని చెప్పి నేను నెక్స్ట్ వ్లాగ్, కమింగ్ వ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఆకుకూర తీసుకొని వచ్చాడు ముందు రోజు. ఇంకా ఆకుకూరతో పప్పు చేద్దాం అనుకుంటున్నాను. పప్పే ఎందుకు చేస్తా అంటే ఆకుకూరలు నార్మల్ గా ఫ్రై చేస్తే అసలు తినడు, పప్పులోకి అయితే ఎలా అయినా తినేస్తాడు. అందుకే పప్పులో వేస్తాను ఆకుకూరలు ప్రతిదీ. అలానే మా హస్బెండ్ కి అన్నం వండి పంపిస్తే షాప్ కి, నేనేమో రోటీలు చేసుకొని తింటాను. పెరుగు తోటకూర తీసుకురావడం ఫస్ట్ టైం, అందుకే వీడికి కాస్త డిఫరెంట్ గా ఉన్నట్టుంది. చెకింగ్ చేస్తున్నాడు తిని మరి ఆకు ఎలా ఉంది అని చెప్పి. వీడితే ఇంకింతే టైం పాస్ అవుతా ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూసినట్టయితే కమెంట్స్ లో చెప్పండి ఎలా ఉంది అని చెప్పి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.